हालेलुया హల్లెలూయా. हालेलुया కీర్తన గ్రంథం 33వ కీర్తన भजन संहिता 33वां अध्याय మరి 13వ వచనం చదువుకుందాం. उसका 13वां वचन हम लोग पढ़ेंगे। ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి తానున్న నివాస స్థలములోని భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. చాలండి, భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుడు. హిందీ में पढ़िए। यहोवा स्वर्ग से दृष्टि करता है, यहोवा स्वर्ग से दृष्टि करता है। वह सब मनुष्यों को निहारता है। क्या करता है? निहारता क्या करता है? निहारता मनुष्यों को निहारता, किसको? सारे मनुष्य किसको? सारे मनुष्य। ఓకే, యెహోవా ఆకాశం నుండి यहोवा स्वर्ग से కనిపెట్టుచున్నాడు. वो दृष्टि करता है, అంతే కదా? यही लिखा है। యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, यहोवा आकाश से दृष्टि करता है ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. और वो सब मनुष्यों को निहारता है। సులాం. आमेन हालेलुया హల్లెలూయా. हालेलुया ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. वो सारे मनुष्यों को निहारता है, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని అందరిని చూస్తున్నాడు ఆయన. अच्छे लोगों को बुरे लोगों को सभी को देखता है ఆయన దృష్టి నుండి మరుగైన వారు ఎవ్వరు లేరు. और उनके दृष्टि से बचे हुए कोई भी नहीं है ఎవ్వరు కూడా ఆయన నుండి దాగి ఉండలేరు. और कोई भी जो है उनसे छुपे नहीं रह सकते ప్రతి మనుష్యుడు దేవుని దృష్టిలో కనిపిస్తున్నాడు. और हर एक मनुष्य जो है परमेश्वर के दृष्टि में दिखाई देते हैं ఆయన పరలోకము నుండి ఆకాశం నుండి భూమి మీదకు చూస్తున్నాడు. और वो उस स्वर्ग से आकाश से इस धरती के ऊपर देखते हैं చిన్నగా ఉన్నటువంటి మనుష్యులు మనకు కనిపిస్తున్నాము. और हम लोग जो है छोटे छोटे मनुष्य के रूप में हम लोग दिखाई पड़ते हैं ఒక్కొక్కసారి మనం ఆకాశంలో ఎగిరినటువంటి ఆ పక్షి రాజును చూస్తూ ఉంటాం. और एक बार हम लोग आकाश में वो उड़ने वाले उकाब की तरफ देखते हैं మన ఇంటి దగ్గర మన ఆంగణంలో మన ప్రాంగణంలో ఒక చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నాయి. और हम हमारे घर में हमारे आंगनों में छोटे छोटे मुर्गी के बच्चे भी देखते हैं కొన్ని చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉన్నాయి. और कुछ कुछ छोटे छोटे कीड़े मकोड़े घूमते रहते అయితే हैं ఈ ఆకాశంలో కూర్చున్నటువంటి పక్షి, और ये आकाश में उड़ने वाला पक्षी ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ పక్షి और कितने ही दूर रहने वाले वो जो पक्षी है మన కళ్ళకు కనిపించనటువంటి పురుగులను, और हमारे आंखों में जो नहीं दिखने वाले जो कीड़े होते మన हैं కళ్ళకు చిన్నగా కనిపిస్తున్నటువంటి ఆ కోడి పిల్లలను, और हमारे आंखों में जो छोटे दिखाई देने वाले उस मुर्गी के बच्चों को మన కళ్ళకు చిన్నగా కనిపిస్తున్నటువంటి పక్షుల పిల్లలను, और हमारे आंखों में छोटा दिखने वाले पक्षियों के बच्चों को లేదా ఇక్కడ ప్రాకొచ్చినటువంటి పాములు కావచ్చు, या फिर यहाँ पर रेंगने वाले जो सांप हो सकते हैं ఇంకేమైనటువంటి కప్పలో లేకుంటే ఏమన్నా కావచ్చు, या फिर कोई मेंढक हो सकते हैं या कुछ और भी हो అవి सकते हैं ఎంతో దూరం ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ కింద చూస్తూ ఉండేవి. और वे आकाश में जो पक्षी हैं वो उड़ते उड़ते नीचे देखते हैं చాలా దూరంగా కనిపిస్తున్నాయి. और वो बहुत ही दूर दिखाई देती है అకస్మాత్తుగా మనం చూసేలోగానే అవి కిందకు వచ్చేస్తాయి. और देखते ही देखते हैं हाँ वो एकदम अचानक एकदम नीचे आ जाता మనకు है తెలియకుండానే అది కిందకు వచ్చేస్తుంది. और हम ना जानते हुए वो नीचे उतर आता మన है కళ్ళ ముందుగానే ఆ కోడి పిల్లని ఎత్తుకొని పైకి और వెళ్ళిపోతుంది. हमारे आंखों के सामने से उस मुर्गे के बच्चे को वो उठाकर लेकर जाता है ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ పక్షికి और कितने ही दूर रहने वाला वो पक्षी ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న జీవులు కనిపిస్తున్నాయి. इधर यहाँ पर धरती के ऊपर रहने वाले छोटे छोटे जीव उसे दिखाई पड़ते ఆ हैं దేవాది దేవుడు, वो पिता परमेश्वर के ఆ परमेश्वर సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, और सर्व शक्ति को पाए हुआ वो परमेश्वर ఆ సృష్టి అంతటిని కలుగు చేసినటువంటి మన దేవుడు, और वो पूरे सृष्टि की रचना करने वाले हमारे परमेश्वर ఆయన కళ్ళు ఆకాశం నుండి భూమి అంతా కూడా చూస్తూ ఉన్నాయట. और उनकी जो आंखें हैं आकाश से सारी धरती के ऊपर देखते हैं మనం ఒక్కసారి మన లోకల్ ట్రైన్ ఎక్కడానికి మన రైల్వే స్టేషన్ కి వెళ్దాం. और एक बार हम लोग लोकल ट्रेन चढ़ने के लिए रेलवे स्टेशन में जाएंगे ఆ బ్రిడ్జ్ మీద మనం నిలబడతాం. और उस ब्रिज के ऊपर हम खड़े रहेंगे ఎవరో కింద నుంచి చెప్తున్నారు, నేను బ్రిడ్జ్ మీద, నేను ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉన్నానని చెప్తున్నారు. और वो कोई तो नीचे से कह रहे हैं कि मैं प्लेटफॉर्म नंबर 3 में हूँ అంతలో ఒక ట్రైన్ వచ్చేసింది. और उतने में ही एक ट्रेन आ जाता है వందల మంది ట్రైన్ నుంచి దిగుతున్నారు. और 100 लोग శతకోలో. शत को लोग जो है वो ट्रेन से नीचे उतरते हैं వందల మంది ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నారు. और शत को लोग जो है प्लेटफॉर्म के ऊपर మీరు खड़े हैं వెతకాలని చూస్తున్నారు, ఎక్కడైనా కనపడతారు. और आप ढूंढने वाले जो लोग हैं वो कहाँ है करके ఆ ढूंढते हैं గుంపులో మన కళ్ళకి ఎవరు కూడా और కనిపించరు. उस झुंड में हमारे आंखों को कुछ दिखाई नहीं देता है కనిపించరు.
हमें दिखाई नहीं देता। ఎందుకంటే మన కళ్ళు పరిమితమైనటువంటి శక్తి కలిగినవి. हमारी जो आंखें हैं वो एक लिमिटेड शक्ति को पाए हैं, కానీ ఆ దేవుడి కళ్ళు మాత్రము लेकिन उस परमेश्वर की जो आंखें हैं ఆయన కళ్ళు లోకమంతా సంచరిస్తూ ఉండేవి. और उनकी जो आंखें पूरा संसार को देखती हैं। 800 కోట్ల మంది నేడు ఈ రోజు భూమి మీద ఉన్నారట. 800 करोड़ लोग जो है इस धरती के ऊपर आज के दिन है। ఆ 800 కోట్ల మందిని అందరిని ఒక్కొక్కరిగా దేవుడు చూస్తున్నాడు. और वो 800 करोड़ लोगों को हर एक को एक एक करके परमेश्वर देखते हैं। గుంపుగా దేవుడు చూడటం లేదు. और परमेश्वर जो है एक झुंड में नहीं देखता। యోహాను పద్మసు దీపం నుండి పరలోకానికి వెళ్ళిపోయాడు. और यूहन्ना जो है उस पद्मस के टापू से स्वर्गराज में चले गए ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. और वो स्वर्ग में चले गए। ఒక తలుపు తెరుస్తుంటే తలుపులోంచి వెళ్ళిపోయాడట. और అక్కడ एक दरवाजा खुल गया और उस दरवाजे में से चले गए। ఆయన చూస్తున్నాడు, ఒక సముద్రం లాగా కనిపిస్తుంది ఎదురుగా. वो देख रहे हैं कि उनके सामने एक समुद्र दिखाई पड़ रहा ఇటు है ప్రక్కన సముద్రం, ఇటు పక్కన యోహాను నుంచొని ఉన్నాడు. और समुद्र के इस तरफ जो है यूहन्ना खड़ा है సముద్రంకి అటు ప్రక్కన और समुद्र के उस तरफ కొన్ని కోట్ల మంది, వందల కోట్ల మంది నిలబడి ఉన్నారట और అక్కడ. कुछ वहां पर हजारों करोड़ों लोग वहां पर खड़े दिखाई पड़ रहे हैं। దేవదూతలు కూడా కోట్ల మంది కనిపిస్తున్నారు. और परमेश्वर के दूत भी करोड़ों लोग वहां पर खड़े हैं। ఇంతమందిని చూసినప్పుడు इतने लोगों को जब देखते हैं మనుషులందరూ ఎవరు కనపడటం లేదు और ఆయనకి. मनुष्य को उनके अंदर कौन उन्हें दिखाई नहीं पड़ ఆయనకు ఒక గుంపు మాత్రమే కనిపిస్తుంది. रहा और उनको सिर्फ एक झुंड मात्र ही ఆ दिखाई पड़ रहा है। గుంపులు కూడా భిన్నంగా కనిపిస్తున్నారు और వాళ్ళు. झुंड भी अनेक प्रकार के दिखाई पड़ रहे हैं। అందుకు వారు దేశాల నుంచి వచ్చారని చెప్పి చూపిస్తున్నారు. और वहां इसलिए वहां पर दिखाते हैं कि वो देश विदेश से आए हुए हैं। ఆ యోహాను అక్కడ చూస్తూ ఉన్నప్పుడు और यूहन्ना जब वहां पर देखते ఆ हैं దేవుడిచ్చినటువంటి దృష్టి వేరే ఇది ఉన్నది. और परमेश्वर ने जो दृष्टि दी है वो अलग दी है। ఆ కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే और वो दृष्टि कहां पर जा रही है నేరుగా గుంపుని దాటుకుని ముందుకు వెళ్ళిపోతున్నాయి. और वो सीधा उस झुंड को पार करके आगे जा रहे ఆ हैं। గుంపుకి మధ్యలో ఒక గుంపు కనిపిస్తున్నది. और उस झुंड के बीच में एक और झुंड दिखाई అక్కడ पड़ता है। 24 సింహాసనములు ఉన్నట్లు చూస్తున్నాడు ఆయన. वहां पर जो है 24 सिंहासन दिखाई पड़ते हैं। 24 సింహాసనం మీద 24 పెద్దలు కూర్చున్నట్టు और కనిపిస్తున్నారు. वो 24 सिंहासन के बाद 24 प्राचीन बैठे ఆ दिखाई पड़ते हैं। గుంపుకి మధ్య గుంపులో ఒక గుంపు ఉన్నది. और उस झुंड के बीच में एक और झुंड అక్కడ है। 4 జీవులు కనిపిస్తున్నాయి అంటున్నాడు. वहां पर 4 जीव दिखाई ఆ पड़ते हैं। 4 జీవుల మధ్యలో ఒక సింహాసనం కనిపిస్తుంది वो అంటున్నాడు. 4 जीवों के बीच में एक सिंहासन दिखाई ఆ पड़ता है। సింహాసనం నుండి కిరణములు, ఆ యొక్క ఏమంటారు కాంతులు బయటకు వస్తాయని చెప్తున్నాడు ఆయన. और वो सिंहासन के अंदर से किरण या फिर वो तेज बाहर आ रहे हैं करके ఆ दिखाई देते దేవుడి యొక్క సింహాసనం చూస్తున్నాడు ఆయన. हैं। और परमेश्वर के सिंहासन को वहां पर देख रहे हैं। యోహాను ఇక్కడ చూపిస్తున్న దృశ్యములో और यूहन्ना यहाँ पर जो दृश्य दिखाते हैं, లోకం ఎంత పెద్దదైనా కూడా, ये संसार कितना ही बड़ा क्यों ना हो, నాకు దేవుడికి మధ్యలో ఎంత మంది వచ్చినా కూడా, मेरे और परमेश्वर के बीच में कितने भी लोग क्यों ना ఎన్ని है, కోట్ల మంది, వేల కోట్ల మంది గుంపు నాకు దేవుడికి మధ్యలో నిలబడినా కూడా, और कितने हजारों करोड़ लोगों का झुंड मेरे और परमेश्वर के बीच में आए నా तो भी, దృష్టి నేరుగా దేవుడి మీదకి, దేవుడి దృష్టి నేరుగా నా మీదకి వస్తుంది और చెప్తున్నాడు. मेरी दृष्टि सीधा परमेश्वर के पास और परमेश्वर की दृष्टि सीधा मेरे पास आना ఆయన है। ఎవరిని చూడటం లేదు అక్కడ. वो किसी और किसी को नहीं देख నేరుగా దేవుడి సింహాసనాన్ని చూస్తున్నాడు అక్కడ. वो सीधा परमेश्वर के सिंहासन की तरफ देख रहे हैं। కోట్ల మంది అక్కడ కనిపిస్తూ और ఉన్నారు. करोड़ों लोग वहां पर दिखाई ఈ पड़ते हैं। లోకంలో 800 కోట్ల మంది ఈ రోజు సజీవంగా ఉన్నారు. और इस संसार में आज के दिन 800 करोड़ लोग जीवित हैं। కానీ ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా దేవుడు చూస్తున్నాడు. लेकिन हर एक को एक एक करके परमेश्वर देखते हैं। ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు ఆయన. हर एक को देखते हैं ఏ ఒక్కరు కూడా ఆయన కళ్ళకు దూరం కాలేదు. और कोई एक भी उनके आंखों से दूर नहीं हो ఎవరు सकता। కూడా ఎక్కడో దాక్కొని నన్ను దేవుడు కనపట్లేదు అని చెప్పి అనడానికి లేదు. और कोई भी कहां पर छुपे हुए या फिर परमेश्वर को नहीं देखते हैं, वैसा ప్రతి नहीं होता है। మనిషి దేవుడికి కనిపిస్తున్నాడు. हर एक व्यक्ति परमेश्वर को दिखाई देता है। ప్రతి మనిషి కనిపిస్తున్నాడు. हर एक व्यक्ति दिखाई देता है। ప్రతి మనిషి యొక్క జీవితం కనిపిస్తుంది. हर एक व्यक्ति का जीवन दिखाई देता ప్రతి है। మనిషి హృదయంలో ఏమి జరుగుతుందో ఆయనకి और కనిపిస్తుంది. हर एक व्यक्ति के मनुष्य के जीवन में क्या हो रहा है वो भी परमेश्वर को ఆ दिखाई देता है। హృదయంలో ఎటువంటి భావనలు పుట్టుకొని వస్తున్నవి కనిపిస్తున్నాయి. और वो हृदय में क्या भावनाएं उत्पन्न हो रही है वो दिखाई అవి देता है। సంతోషకరమైన భావనలా లేకుంటే దుఃఖకరమైన భావనలా దేవుడికి కనిపిస్తున్నాయి. और वो खुशी के भावना है या दुख की भावना है वो परमेश्वर को ఆ दिखाई पड़ता है। మనస్సులో ఏం ఆలోచనలు జరుగుతున్నాయి దేవుడు కనిపిస్తున్నాయి. और उस मन के अंदर क्या सोचा वो परमेश्वर को दिखाई पड़ता అవి है। మంచి ఆలోచనలా, చెడ్డ ఆలోచనలా, దుష్ట ఆలోచనలా దేవుడికి కనిపిస్తున్నాయి. वो अच्छी सोच है या बुरी सोच है या वो परमेश्वर को दिखाई पड़ता है। ప్రతి ఒక్క ఆలోచన దేవుడికి కనిపిస్తున్నది. और हर एक लोगों की एक की जो सोच है परमेश्वर को दिखाई पड़ता ప్రతి है। మనిషి యొక్క
మాట దేవుడికి వినపడుతున్నది. हर एक मनुष्य की जो बात है परमेश्वर को दिखाई पड़ता है భూమి మీద నీవు పలికే ప్రతి మాటకు అక్కడ లెక్కప్ప చెప్పాలి. और इस धरती के ऊपर आपने मुंह से किया और निकला हुआ हर एक बात के लिए वहां पर जवाब ఏమి देना నువ్వు है। మాట్లాడుతున్నావో దేవుడికి వినపడుతున్నది. आप जो भी बात करता है वो परमेश्वर को सुनाई ఏమి देता నువ్వు है। అడుగుతున్నావో దేవుడికి వినపడుతున్నది. आप क्या मांगते हो वो परमेश्वर को सुनाई నీ देता है। మంచి నీ చెడు దేవుడి సన్నిధిలో కనిపిస్తున్నది. आपकी अच्छाई आपकी बुराई परमेश्वर के सानिध्य में दिखाई నోవహు पड़ता है। జీవిస్తున్నటువంటి కాలములో नूह के जीने के जीवन के काल में భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ చేసిన పాపములు దేవుడికి కనిపిస్తూ और ఉన్నాయి. इस धरती के ऊपर वो लोगों ने किया हुआ पाप जो है परमेश्वर को दिखाई ఆ पड़ता है। పశువులన్నీ చేసిన పాపములు కూడా దేవుడికి కనిపిస్తూనే ఉన్నాయి. और सारे पशुओं ने किया हुआ पाप उस परमेश्वर को दिखाई पड़ते हैं। ప్రతిదీ దేవుడి సన్నిధిలో కనబడుతూనే ఉన్నది. और हर एक चीज जो है परमेश्वर के सानिध्य में दिखाई ఆయన पड़ता है। కళ్ళకు ఏది కప్పి కనపడటం లేదు. और उनके आंखों में कोई भी जो है वो छिपा हुआ नहीं रहता నీ है। ఇంట్లో ఎంత డబ్బు ఉన్నది దేవుడికి కనిపిస్తుంది. आपके घर के अंदर कितना पैसा है वो परमेश्वर को दिखाई देता నీకు है। ఎంత అవసరమో దేవుడికి తెలుస్తుంది. आपको कितना पैसों की जरूरत है वो भी परमेश्वर जानता నువ్వు है। ఎంత పోగొట్టుకున్నావో దేవుడికి తెలుస్తుంది. और आपने कितना धन खो दिया है वो भी परमेश्वर నువ్వు ఎంత సంపాదిస్తున్నావో దేవుడికి తెలుస్తుంది. आप कितना कमाते हो वो भी परमेश्वर जानता है। నువ్వెంత దాచిపెట్టుకుంటున్నావో దేవుడికి తెలుస్తుంది. आप कितना छिपा कर रखते हैं वो भी परमेश्वर जानता నువ్వెంత తింటున్నావో దేవుడికి తెలుస్తుంది. है। आप कितना खाते हैं वो भी परमेश्वर నువ్వెంత जानता है। దానం చేస్తున్నావో పేదవారికి దేవుడికి తెలుస్తుంది. आप कितने गरीबों में दान देते हैं वो भी परमेश्वर जानता है। పేదవారికి దానము చేసేవాడు యెహోవాకు అప్పించేవాడు. जो गरीबों को ध्यान करता है वो यहोवा को उधार कर्ज दिए సో समान है। నువ్వెంత కానుకలు ఇస్తున్నావో దేవుడికి కనపడుతున్నది. आप कितने अर्पण देते हैं वो परमेश्वर देखते हैं। నీవెంత నీ పిల్లల కొరకు ఖర్చు పెడుతున్నాయి కనిపిస్తుంది, దేవుడికి కనిపిస్తుంది. अपने बच्चों के लिए कितना खर्च करते हैं वो परमेश्वर को दिखाई पड़ता है। నీకున్న ఖర్చులు దేవుడికి తెలుసు. आपको कितने खर्चे हैं वो परमेश्वर को నీకు जानते ఎంత हैं। అవసరమో దేవుడికి తెలుసు. आपको कितने की जरूरत है वो परमेश्वर నీ जानते దగ్గర हैं। ఎంత ఉన్నదో దేవుడికి తెలుసు. आपके पास कितना है वो परमेश्वर जानते हैं। నీకు ఎంత ఇవ్వాలో కూడా దేవుడికి తెలుసు. और आपको कितना देना है वो भी परमेश्वर जानते हैं। నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి దేవుడికి తెలుసు. आपके सर के ऊपर कितने बाल हैं वो भी परमेश्वर जानते నీ हैं। కడుపులో ఎంత నొప్పి ఉన్నదో దేవుడికి తెలుసు. आपके पेट में कितना दर्द है वो परमेश्वर అది जानते ఎన్ని हैं। రోజుల వరకు ఉంటుందో దేవుడికి తెలుసు. वो कितने दिन तक रहेंगे वो परमेश्वर నీ जानते నడుములో ఎంత నొప్పి ఉన్నదో దేవుడికి తెలుసు. हैं। आपके कमर में कितना दर्द है वो అది परमेश्वर ఎన్ని जानते हैं। రోజుల వరకు ఉంటుందో దేవుడికి తెలుసు. और वो कितने दिन तक रहेगा वो నీ परमेश्वर जानते हैं। కాలులో ఎంత నొప్పి ఉన్నదో దేవుడికి తెలుసు. आपके पैर में कितना दर्द है అది परमेश्वर ఎన్ని जानते हैं। రోజుల వరకు ఉంటుందో దేవుడికి తెలుసు. वो कितने दिन तक रहेगा నీ परमेश्वर जानते हैं। శరీరంలో ఎంత బీపీ ఉందో దేవుడికి తెలుసు. आपके शरीर में कितना बीपी है वो అది परमेश्वर ఎంత जानते हैं। కాలం వరకు ఉంటుందో దేవుడికి वो తెలుసు. कितने समय तक रहेगा నీ परमेश्वर శరీరం जानते ఎంత हैं। డయాబెటిస్ ఉన్నదో దేవుడికి आपके తెలుసు. शरीर में कितना डायबिटीज है అది परमेश्वर ఎంత जानते हैं। కాలం వరకు ఉంటుందో దేవుడికి తెలుసు. वो कितने समय तक रहेगा परमेश्वर जानते हैं। దేవుడికి తెలియకుండా ఏది కూడా లేదు. और परमेश्वर न जानते हुए कुछ भी नहीं है। దేవుడికి తెలియకుండా ఏది కూడా లేదు. और परमेश्वर न जानते हुए ऐसा कुछ भी नहीं है। సమస్తము దేవుడు చూస్తున్నాడు. हर एक चीज को परमेश्वर देखते हैं। కేవలం చూసేవాడు మాత్రమేనా? क्या देखने वाले ही परमेश्वर है? కేవలం చూసేవాడు మాత్రమేనా? क्या देखने वाले ही परमेश्वर है क्या? లేకుంటే ఇచ్చేవాడు కూడా, या फिर देने वाले परमेश्वर भी, చేసేవాడు కూడా, या फिर करने वाले परमेश्वर भी, సహాయం చేసేవాడు, सहायता करने वाले परमेश्वर బాగు చేసేవాడు. और ठीक करने वाले परमेश्वर। అంతేనా? లేకుంటే కేవలం చూసేవాడు మాత్రమేనా ఆయన? क्या इतना ही है या फिर सिर्फ देखने वाले ही परमेश्वर? నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. निर्गमन की किताब 17 अध्याय उसका 15వ అధ్యాయము 15वां अध्याय 26వ వచనం చదువుకుందాం. उसका 26वां वचन पढ़ेंगे। మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తుల నుండి కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను. तुम्हारा चंगा करने वाला यहोवा। ఆమేన్. ఏమంటున్నాడు ఆయన? वो क्या कहते हैं? నిన్ను స్వస్థపరచు యెహోవాను आपको चंगा करने वाला నేనే परमेश्वर అంటున్నాడు ఆయన. मैं ही हूँ करके I कहते am हैं। the Lord that healeth you. मैं चंगा करने वाला परमेश्वर मैं ही हूँ करके। ఆమేన్. హల్లెలూయా. आमेन हालेलुया। రోగములన్నీ చూసినవాడు, और जिन्होंने सारी बीमारियों को देखा है, బాధలన్నీ చూసినవాడు, जिन्होंने सारे दुख को देखा है, నొప్పులన్నీ చూసినవాడు, सारे दर्द को जिन्होंने देखा है, కష్టాలన్నీ और చూసినవాడు, सारे कष्टों को जिन्होंने देखा है, స్వస్థపరచువాడు నేనే అంటున్నాడు. और चंगाई करने वाला मैं ही हूँ करके బాగు कहते हैं। చేసేవాడిని నేనే అంటున్నాడు.
ठीक करने वाला भी मैं ही हूँ करके कहते हैं। మేలు చేసేవాడిని సహాయం చేసేవాడిని నేనే అంటున్నాడు. सहायता करने वाला, भलाई करने वाला भी मैं ही हूँ करके। నష్టాన్ని లాభముగా మార్చేవాడును నేనే అంటున్నాడు. और नष्ट को लाभ में बदलने वाला भी मैं ही నీ हूँ करके। కష్టములను దూరపరచువాడును నేనే అంటున్నాడు. आपके कष्ट को दूर करने वाला मैं ही हूँ करके। ఆకాశములో దేవుడు కూర్చొని ఉన్నాడు. और उस आकाश में परमेश्वर बैठे हुए हैं, కానీ భూమి మీద ఉన్నటువంటి నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన. लेकिन धरती के ऊपर आप जो रहते हैं आपको देखने वाले నీవెన్ని परमेश्वर। రోజులు భోజనం చేయకుండా నిద్రపోయావో దేవుడికి తెలుసు. आप कितने दिन बिना खाए सोए हो परमेश्वर నీ जानते हैं। కళ్ళలో నుంచి ఎటువంటి కన్నీరు కారుతుందో దేవుడికి తెలుసు. आपके आंखों से किस प्रकार के कितने आंसू बहते हैं वो నీ परमेश्वर जानते హృదయంలో ఎంత దుఃఖము వేదన ఉన్నదో దేవుడికి తెలుసు. हैं। आपके हृदय में कितनी दुख और वेदना है वो परमेश्वर जानते ఆ हैं। దేవుడు అంటున్నాడు, वो परमेश्वर कहते నీవు हैं నా తట్టు తిరుగు అంటున్నాడు. आप मेरी तरफ నీవు घूम నా जाओ, తట్టు తిరుగు అంటున్నాడు. मेरी तरफ घूम నీవు जाओ, నా తట్టు తిరుగు అంటున్నాడు. आप मेरी तरफ घूम నాకు जाओ మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. और मेरी मुझे बुखार में मुझे मुझे पुकार मैं तुझे उत्तर दूंगा నాకు करके। మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను और అంటున్నాడు. मुझे पुकार मैं आपको उत्तर दूंगा करके కానీ कहते हैं। నీవేం చేస్తున్నావు? लेकिन आप क्या कहते నీ हैं? నొప్పినే చూస్తున్నావు, आप अपने दर्द को నీ ही देखते हैं, కన్నీళ్ళనే చూస్తున్నావు, आप अपने आंसू को నీ देखते हैं, బాధనే చూస్తున్నావు, अपने నీ కష్టాన్ని చూస్తున్నావు. आपके कष्ट को देखते కానీ हैं। నువ్వు దేవుడిని చూడటం లేదు. लेकिन आप जो है परमेश्वर को ఈ नहीं देखते కష్టాన్ని తీసివేయగల దేవుడు నా దేవుడను నమ్మలేకపోతున్నావు. और ये नष्ट को निकालने वाला वो परमेश्वर मेरा परमेश्वर आप नहीं कह पा रहे ఈ हैं। బాధను నా దగ్గర నుంచి దూరం చేయగల దేవుడు నా దేవుడను నమ్మలేకపోతున్నావు. ये कष्ट को मुझसे दूर करने वाला वो परमेश्वर मेरा परमेश्वर आप विश्वास नहीं कर पा रहे। నా దేవుడితో నేను చెప్పుకున్నట్లయితే నా దేవుడికి సమస్తము చేయగలడని నువ్వు నమ్మలేకపోతున్నావు. मेरे परमेश्वर से अगर मैं कहूंगा मेरा परमेश्वर मेरे लिए सब कुछ करेगा करके आप विश्वास नहीं दिखा पा रहे। విశ్వాసం నీవు ఇచ్చినట్లయితే अगर आप विश्वास करोगे దేవుడు గొప్ప గొప్ప కార్యములు నీ కొరకు చేస్తాడు. परमेश्वर अनेक तरह के महान महान कार्य आपके लिए करेगा। విశ్వాసం నువ్వు పెట్టుకున్నట్లయితే अगर विश्वास आप रखोगे నీ శరీరంలో ఉన్నటువంటి రోగములన్నీ బయటికి వెళ్ళిపోతాయి. आपके शरीर के अंदर की सारी बीमारी बाहर निकल जाएगी। నీ విశ్వాసంతో దేవుడి సన్నిధికి రాను. आप विश्वास के साथ परमेश्वर के सानिध्य में आइए ఆ బాధలన్నీ దేవుడు దూరం చేసేస్తాడు. और जितने भी दुख है परमेश्वर आपके दूर कर ఈ देंगे। రోగములన్నీ దూరం అయిపోతాయి. आपकी सारी बीमारी आपसे दूर हो जाएंगी। ఆ ప్రభు నిన్ను ముట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. वो परमेश्वर आपको छूने के लिए तैयार है, కానీ నీకు నమ్మిక కావాలి. लेकिन आपके अंदर विश्वास चाहिए। ఆ స్త్రీ అంటుంది, నేను వచ్చి నిన్ను ముట్టుకున్నాను కాబట్టి నా రోగం పోయిందని చెప్తుంది. वो स्त्री कहती है मैं आकर आपको छू ली हूँ इसके लिए मेरे अंदर की सारी बीमारी बाहर चली गई। దానికి ముందు నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసాను. उससे पहले मैंने करने का प्रयास जितना करना था सब कुछ कर నా लिया। డబ్బంతా ఖర్చు అయిపోయింది. मेरे सारा धन खर्च हो गया। ఏమీ లేవు నా దగ్గర ఇప్పుడు. मेरे पास कुछ भी नहीं है आज। ఏమున్నది ఇప్పుడు నీ దగ్గర? अब आपके पास क्या है? విశ్వాసం. मेरे अंदर विश्वास है నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినట్టు. और तुम्हारा विश्वास ने ही तुम्हें चंगा किया है करके कहते हैं। आमीन, हालेलुया। నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. आपका विश्वास जो है आपको चंगाई देगा నీ విశ్వాసం నీకు సహాయం చేస్తుంది. और आपका विश्वास ही आपकी सहायता నీ करेगा విశ్వాసం నీ స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. और आपका विश्वास ही आपकी सारी स्थिति को पूरा बदल ఇక देगा। మీదట నువ్వు ఏడవవు ఏడవవు ఏడవవు. इसके आगे आप कभी नहीं रोएंगे, कभी नहीं रोएंगे, कभी नहीं रोएंगे। ఆమేన్, హల్లెలూయా. आमीन, Praise the हालेलुया, Lord, hallelujah. हालेलुया। ఎందుకంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. क्योंकि आपका परमेश्वर आपके साथ है। నీవు దేవుడి గురించి వింటున్నావు ఈ రోజు. आप परमेश्वर की तरह के बारे में सुन रहे हैं నీవు దేవుడి గురించి చదువుతున్నావు ఈ రోజు. आप परमेश्वर के बारे में पढ़ रहे हो आज। కానీ నువ్వు దేవుడిని తెలుసుకోవాలి. लेकिन आपने परमेश्वर को जानना है ఆ దేవునితో పాటు నువ్వు నడిచి వెళ్తూ ఉండాలి. और उस परमेश्वर के साथ आपने चलते जाना है। ఇంకొక రహస్యము దేవుడు నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. एक और रहस्य परमेश्वर आपके पास लेकर आएगा। ఇంకొక రహస్య దేవుడు నీ దగ్గరికి తీసుకొని और వస్తాడు. एक रहस्य जो है परमेश्वर आपके पास लेकर ఇంకొక మర్మం దేవుడి దగ్గర నీ దగ్గర తీసుకొని వస్తాడు. और एक चीज जो है आपके पास लेकर आएगा। ఇంకొక మేలు దేవుడి నీ దగ్గర తీసుకొస్తాడు. और एक भलाई जो है परमेश्वर आपके पास ఇంకొక लेकर आएगा। ఆశీర్వాదం నీ దగ్గర తీసుకొని వస్తాడు. और कहीं आशीर्वाद आपके पास लेकर ఇంకా आएगा। గొప్ప జ్ఞానం దేవుడి నీ దగ్గర తీసుకొస్తాడు. और महान ज्ञान जो है आपके पास परमेश्वर लेकर నీవు आएगा। ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తావో, आप जब भी परमेश्वर के करीब जाओगे, ఎంత దగ్గరికి నువ్వు వెళ్తే, आप जितने करीब ఎంత जाओगे, దగ్గరగా నువ్వు వెళ్తే जितने करीब आप जाओगे, అంత గొప్ప గొప్ప పనులు దేవుడు నీ కొరకు చేస్తాడు. और उतने महान महान काम परमेश्वर आपके लिए मेरे लिए करेगा। దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. परमेश्वर के लिए कोई भी काम असंभव नहीं है। ఆమేన్, హల్లెలూయా. आमीन, Praise हालेलुया। the Lord, hallelujah. प्रेज द लॉर्ड, हालेलुया। చాలా సార్లు ఒక మా ప్రశ్న ఇలా వినపడుతూ ఉంటుంది. और कई बार ऐसा प्रश्न हमें सुनाई देता है, నా కష్టాలు ఎంత కాలము, मेरे कष्ट कितने दिन तक నా रहेंगे శ్రమలు ఎంత కాలము, और मेरे दुख कितने दिन तक रहेंगे, నా కన్నీరు ఎంత కాలము मेरे ఎంత కాలము, मेरे आंसू कितने दिन तक रहेंगे, నా పేదరికం ఎంత కాలము అంటున్నాడు. मेरी गरीबी कितने दिन तक रहेगी। 3 స్టేజెస్ ఉన్నాయని గమనించాలి. 3 स्टेज है, आप लोग ध्यान दीजिए 3 స్టేజెస్ ఉన్నాయి గమనించాలి. और आप ध्यान दीजिए 3 स्टेजेस है।
మూడు స్టేజెస్ ని గమనించాలి. और 3 स्टेजेस है, आप लोग ध्यान दीजिए. ఈ స్టేజ్ లో మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ये स्टेज में आप लोग कहाँ हैं, आप लोग एक बार ध्यान दीजिए. మూడు స్టేజెస్ ని మరలా చెప్తానని మాట. मैं फिर से कह रहा हूँ 3 भाग हैं इसके. మొదటి స్టేజ్ पहला स्टेज ఐగుప్తు అంటారు. मिस्र कहते हैं. రెండవ స్టేజ్ दूसरा स्टेज సీనాయి అంటారు. सिनाई कहते हैं. మూడో స్టేజ్ और तीसरा स्टेज కనాన్ అంటారు. कनान कहते हैं. ఏమిటి ఏమిటవి? वो 3 क्या है? ఎన్నున్నాయి? वो 3 क्या है? ఎన్నున్నాయి? 3 क्या है? ఏమిటి మొదటిది? सबसे पहला क्या है? ఐగుప్తు. రెండవది मिस्र. दूसरा సినాయి. మూడవది और तीसरा కనాన్. ఓకే, कनान. ప్రతి మనిషికి మూడు స్థానాలు ఉన్నాయి. और हर एक व्यक्ति को ये 3 स्थान है. ఐగుప్తులో मिस्र देश में బానిసత్వం అన్నది. गुलामी है. మనం ఒకరి అధీనంలో ఉన్నాం. हम किसी के अधीन में हैं. మనం ఒకరి చేతి కింద ఉన్నాం. हम किसी के हाथ के नीचे हैं. మన దగ్గర జీతం ఎక్కువ లేదు. हमारे पास कमाई वेतन ज्यादा మన नहीं है. దగ్గర ఆహారం ఎక్కువ లేదు. हमारे पास भोजन ज्यादा మన नहीं. దగ్గర పేదరికం ఉన్నది. हमारे पास गरीबी. మన కష్టాలు ఎక్కువైపోయింది. हमको कष्ट ज्यादा है. కన్నీరు ఎక్కువైపోయింది. हमें आंसू ज्यादा దుఃఖం है. ఎక్కువైపోయింది. दुख ज्यादा है. ఎన్ని శ్రమలు ఉన్నాయంటే और कितने सारे कष्ट वहाँ ఆ पर हैं. ఐగుప్తులో దానికి పరిష్కారం లేదు. और वो जो मिस्र में उनका कोई मतलब పరిష్కారం లేదు. परिष्कार नहीं है. అయితే ఐగుప్తు లెక్క బాధను దేవుడు చూస్తున్నాడు. और जो मिस्र में जो दुख है वो परमेश्वर देखते हैं. వారి కష్టములన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. और उनके सारे कष्ट को परमेश्वर देखते हैं. వారికి దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు చేస్తున్నాడు. और उनके लिए परमेश्वर अद्भुत काम करते जाते వారి हैं. కొరకు దేవుడు దిగి వచ్చాడు. और उनके लिए परमेश्वर नीचे उतर आता వారి కొరకు దేవుడు మోషేను అహరోను పంపించాడు. है. और उनके लिए मूसे और हारून को भेजे हैं. వారు వెళ్లి ఫరో రాజు ఎదుట గొప్ప పనులు చేస్తున్నారు. और वे जाकर राजा फरो के पास बड़े काम कर रहे हैं. వారు అద్భుతమైనటువంటి సూచక్రియలు వారు చూస్తున్నారు. और वो लोग अद्भुत सूचक चिन्ह वहां पर देख रहे हैं. వారు దేవుని యొక్క గొప్ప శక్తిని అక్కడ చూస్తున్నారు. वो परमेश्वर के महान शक्ति वहां पर देख ఆ रहे हैं. దేవుడు నిజముగా దిగి వచ్చాడని వారు నమ్మారు. वो परमेश्वर वाकई में नीचे उतर आए करके उन्होंने ఆ विश्वास किया. దేవుడితో పాటు కలిసి నడవడానికి అడుగులు ముందుకు వేశారు. और उस परमेश्वर के साथ चलने के लिए उन्होंने कदम को बढ़ाया. ఎర్ర సముద్రం వరకు వచ్చేసారు. ఎర్ర సముద్రం వరకు वो వచ్చేసారు. लाल समुद्र के पास आ गए. వారి జీవితం ముగించబడింది అనుకున్నారు. वो उन्होंने कहा कि उन्होंने समझा कि हमारा जीवन समाप्त हो गया. కానీ ఎర్ర సముద్రం రెండు భాగాలపై వారు ముందుకు వెళ్ళిపోయారు. लेकिन लाल समुद्र 2 भाग में बट गया और वो आगे बढ़ गए. వారు ముందుకు వెళ్ళిపోయారు. वो आगे बढ़ गए. వారు సీనాయి అరణ్యంలోకి వచ్చేసరికి और वो सीनाई के जंगल में आ गए. ఇక్కడికి వచ్చిన తర్వాత यहाँ पर आने के बाद వారు కష్టపడకుండా, वो कष्ट ना करते వారు हुए వారి పొలం పనులు చేసుకోకుండా, और वो खेती का काम ना करते हुए ఎటువంటి కష్టం పడకుండా, और कोई भी मेहनत का काम ना వారు करते हुए ఏమి ప్రయాసపడకుండా वो कोई भी प्रयास ना करते हुए ఆకాశం నుండి మన్నా కురిపించబడింది. आकाश से मन्ना वहां पर गिराया गया. వారికి మంచి మంచి పూరేడు దిగి వచ్చాయి. और वो उनके लिए अच्छे अच्छे ఒకటే बटेर आ गए. వారికి రొట్టె మాంసం దొరుకుతున్నది. वो वहां पर रोटी और मांस मिला. 40 సంవత్సరములో 40 साल వారికి చెమట పట్టలేదు. उनको कोई पसीना नहीं. 40 సంవత్సరములో 40 साल तक. బట్టలు ఉతుక్కోలేదు. और उनका जो कपड़ा है खराब 40 नहीं हुआ. సంవత్సరములో 40 साल तक చెప్పులు అరిగిపోలేదు. उनके जो चप्पल है वो ना घिसे. 40 సంవత్సరములో और 40 साल तक ఏ పని వారు చేయలేదు. उन्होंने कोई काम नहीं किया. ఇక్కడ తింటూ ఉన్నప్పుడు, यहाँ पर जब खाते खाते रहे, ఈ సుఖముగా తింటూ ఉన్నప్పుడు, ये सुख के साथ वो लोग जब खा ఈ रहे थे సుఖములో తింటూ ఉన్నప్పుడు और इस सुख में वो जब खाते रहे हैं నోటి నిండా తిట్లు బయటకు వచ్చేసాయి. और मुंह से जो है गालियां बाहर निकली है. వారు సనగటం మొదలు పెట్టారు. वे वहां पर कुड़कुड़ाना शुरू कर दिए. ఇక్కడ कहां पर? సినాయిలో. और सिनाई में. ఏం దొరికింది సినాయిలో? सिनाई में क्या मिला? సినాయిలో విశ్రాంతి దొరికింది. सिनाई में जो है विश्रांति मिली. అనా మొదటిగా విశ్రాంతి దొరికింది కదా. सबसे पहले विश्रांति मिली. దెబ్బలు కొరడా దెబ్బలు లేవు కదా ఇప్పుడు. वहां पर चाबुक की मार नहीं है. పొద్దున్నే లేచి వెళ్ళి రాత్రి డ్యూటీ చేసే పని లేదు కదా. सुबह जाकर रात तक ड्यूटी करने का काम वहां पर नहीं है. లేదు కదా. वहां पर नहीं है ना. పొలం పనులు చేయాల్సిన అవసరం వచ్చిందా? खेती का काम करने का अवसर उन्हें लगा क्या? లేదు కదా. वहां पर ऐसा नहीं ఏమి हुआ. చేయలేదు కదా. वहां पर ऐसा नहीं हुआ. కనీసం బట్టలు ఉతికే పని వచ్చిందా? कम से कम कपड़े धोने का काम आया? ఏమీ లేవు. ऐसा कुछ भी नहीं. ఏమీ లేదు. कोई काम नहीं है. కొత్త బట్టలు కుట్టుకోవాల్సిన అవసరం వచ్చిందా? क्या नए कपड़े सिलाने का काम आया? కొత్త చెప్పులు కొనుక్కోవాల్సిన అవసరం వచ్చిందా? क्या नए चप्पल खरीदने का समय आया? ఏమీ లేదు. ऐसा कुछ भी नहीं. దేవుడు వారిని పోషిస్తూ ఉండగా और परमेश्वर जब उन्हें पालन पोषण कर रहे थे, खिला रहे थे, వారికి తినిపిస్తూ ఉండగా जब उन्हें खिला रहे थे ఆ తిండి ఎక్కువైపోయి और वो जो खाना ज्यादा हो गया, నోట్లో చేయవచ్చున్నాయి. मुंह से क्या निकला? సనిగిన వారందరూ ఏమైపోయారు? जिन्होंने जितने भी जन वहां पर कुट कर आए थे वो क्या हो गए? ఏమైపోయారు? वो लोग क्या हो गए? పరలోకంకి వెళ్ళారా? क्या वो स्वर्ग में चले गए? చనిపోయారు. वो मर गए. అవునా? చనిపోయారు. वे लोग मर गए.
వీళ్ళకి ఏమైనా రోగాలు వచ్చినాయి అక్కడ? क्या इनको कुछ बीमारी आई थी? ఇప్పుడు చదువుకున్న వాక్యం ఏమన్నా ఉన్నది? अभी पढ़ा हुआ वचन में क्या है? ఐగుప్తులో ఉన్నటువంటి రోగాలలో ఏ రోగం మీకు मिस्र देश में जो भी बीमारी है, कोई भी बीमारी आपके पास రాదు. नहीं आएगा। ఆ 40 సంవత్సరాల కాలంలో और वो 40 साल के समय में ఎవరికి రోగాలు లేవు, कोई भी किसी के पास बीमारी नहीं, ఎవరికి రోగాలు లేవు, किसी के पास भी बीमारी नहीं, ఎవరు కష్టపడలేదు, और कोई भी कष्ट वहां पर नहीं किए, అందరికి సమృద్ధి అయిన భోజనం ఉన్నది. और सभी के बाद एकदम समृद्धि से आहार भोजन उनके पास था। కానీ నోట్లకి ఏమొచ్చిన తర్వాత लेकिन बाद में मुंह के अंदर क्या आया? ఆ లూసిఫర్ పరలోకంలో ఉన్నప్పుడు वो लूसीफर जब स्वर्ग में था గొప్ప వైభవంతో మహిమతోటి ఉన్నాడు. और बड़ी वैभव था और महिमा के साथ, ఆ నోట్లకి ఏమొచ్చింది? उनके मुंह में क्या आ गया? అవునా? దేవుడికి విరోధంగా వెళ్ళేటువంటి और परमेश्वर के विरोध में जाने స్వభావం ఆయన మనసులో పుట్టుకొచ్చేసింది. और स्वभाव जो है उनके मन के अंदर పాపం ఆయనలోకి వచ్చేసింది. आप उनके अंदर आ गया। మొదటి స్టేజ్ ఏమిటి? पहला स्टेज क्या है? రెండో స్టేజ్ दूसरा स्टेज क्या है? సినాయి. ఓకే, ఈ సినాయి పర్వతం దగ్గర और ये सिनाई पर्वत के पास దేవుడు తన మాటలను నేర్పిస్తున్నాడు. परमेश्वर अपने बातों को सिखाते हैं। దేవుడు తనకు దగ్గరగా తన ప్రజలను తీసుకొని వెళ్తున్నాడు. परमेश्वर अपने लोगों को अपने करीब लेकर आते हैं। కానీ వారు ఏం చూస్తున్నారు? लेकिन वो क्या देखते हैं? కనాను. कनान देखते ఏం కావాలి? हैं। उन्हें क्या चाहिए? కనాను కావాలి. कनान चाहिए। కనాన్లో ఏమున్నది? कनान में क्या है? పాలు తేనెలు दूध और शहद ప్రవహిస్తూ ఉంటే అని చెప్పారు. वो वहां पर बहते रहते हैं। ఇంకెంత కాలం ఇక్కడ అంటున్నారు? और कितने समय तक यहाँ पर रहना? అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పారు. वहां पर चले जाना है। శేషమైన వారు కనాన్లోకి వెళ్ళిపోయారు. जो बचे हुए लोग थे वो कनान में चले మీరు गए। ఎక్కడి నుంచి వచ్చారు? ये लोग कहाँ से आ गए? ఐగుప్తు నుంచి వచ్చారు. मिस्र आए, సీనాయికి వచ్చారు. सिनाई से आए। సీనాయి నుండి కనాన్లోకి और వెళ్ళిపోయారు. सिनाई से कनान में चले गए। కనానుకు వెళ్ళిపోయిన తర్వాత कनान में जाने के बाद ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. और जो जो अपने अपने घर वो लोग चले गए। అందరూ వారి వారి భూములు పంచేసుకున్నారు. और सभी ने अपना अपना जगह जो है बांट लिया। వారి దగ్గరికి గొప్ప ఐశ్వర్యం వచ్చేసింది. और उनके पास बहुत सारा ऐश्वर्य आ गया। వారి దగ్గర గొప్ప ధనం వచ్చేసింది. उनके पास बहुत महान धन आ गया। వారు ఏ విత్తనం కూడా పెద్ద పెద్ద పంటలు పండుతున్నాయి. और वो వారికి कोई भी बीज बोते थे वो महान मतलब कि उपज में बदल వారికి जाते। ఏమి కొరత లేదు. और उनके पास कोई भी कमी नहीं చాలా డబ్బు వచ్చేసింది. और बहुत सारा धन उनके पास आ गया। అయితే ఏమి జరిగిందంటే अब क्या हुआ वहां पर? ఇక మాకు దేవుడు వద్దని చెప్పారు. अब उन्होंने सोचा कि हमें परमेश्वर की जरूरत नहीं। రండి మందిరంకి వెళ్దామంటున్నాడు యెహోషువ. यहोशुआ कहते हैं आओ मंदिर में जाते हैं। మరేమంటున్నారు? वो क्या कहते हैं? మేము రామ్ మీరు వెళ్ళండి అని చెప్పారు. हम नहीं आएंगे आप जाओ करके कहते हैं। పిలిచి 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 లాస్ట్ కి యెహోషువ అంటున్నాడు, और पुकार के उनको पुकारते हुए लास्ट में यहोशुआ की ये कहते हैं నేనును నా ఇంటి వారును యెహోవాను సన్నతించెదము. मैं और मेरा घर वाले जो है यहोवा की सेवा आराधना करेंगे। ఆమేన్ హల్లెలూయా. आमीन हालेलुया। ఎప్పుడు అన్నాడు ఈ మాట? ये बात कब कहते हैं? కనానుకు వచ్చేసి దేవుడికి దూరం అయిపోయినప్పుడు. कहां? कनान में आने के बाद परमेश्वर से जब दूर हो जाते हैं तब कहते हैं। 3 స్టేజెస్. 3 स्टेज। మొదట నీకు పేదరికం ఉంటుంది. पहले स्टेज में जो है गरीबी रहता। ఆ పేదరికంలో उस गरीबी में కొంచెం కొంచెం దేవుడు ఇస్తాడు. थोड़ा थोड़ा परमेश्वर देते हैं। దాన్ని నిలబెట్టుకోవడం నీకు తెలిసినప్పుడు जब उसे स्थिर रखने का आप अगर जान जाते हो దేవుడు కొన్ని గొప్ప లాభాలతోటి నిన్ను సీనాయి దగ్గర తీసుకొస్తాడు. और परमेश्वर आपको बड़े लाभ के साथ सिनाई में लेकर चलते हैं। సీనాయి దగ్గరికి వచ్చిన తర్వాత और सिनाई के पास आने के बाद నీ బాధ్యతలను మర్చిపోయినట్లయితే, अगर आप अपने जिम्मेदारी को भूल जाते हैं, నీ దేవుడిని మర్చిపోయినట్లయితే अगर आपके परमेश्वर को आप भूल जाते हैं ఐగుప్తు తిరిగి రాదు, కానీ और मिस्र जो है फिर से लौट कर नहीं आएगा, ఇక్కడ పతనం వచ్చేస్తుంది. लेकिन यहाँ पर सिनाई में जो है पतन आ जाएगा। కానీ ఈ సీనాయిని దాటుకో నువ్వు కనాన్లోకి వెళ్ళిపోయావు. अब सिनाई को पार करते करते आप कनान में चले गए। ఈ కనాన్లోకి వెళ్ళిపోయిన తర్వాత और कनान में जाने के बाद ఆ దేవుడిని పూర్తిగా మర్చిపోయావు. उस परमेश्वर को आप पूरी तरह से भूल जाते हैं। అప్పుడు ఏమి జరిగిందంటే तब क्या होता है? పక్కనున్న రాజు వచ్చేసి ఆక్రమించేసుకున్నాడు. और बाजू में जो राजा होता है वो आकर आक्रमण कर लेता है। ఇప్పుడు వీరేమైపోయారు? अब ये क्या हो गए? ఐగుప్తుల బానిసలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పక్క దేశంలో బానిసలు అయిపోయారు. अब जैसे जिस प्रकार से मिस्र में वो लोग गुलाम थे, अब उस राजा के गुलाम में बन गए। దేవుడు నీ చేతిలో డబ్బు ఇచ్చినప్పుడు నువ్వు హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోవాలి. और परमेश्वर जब आपके हाथ में धन देते हैं उसे कैसे इस्तेमाल करना है आपने जानना है। గమనించాలి మాట. आप लोग ध्यान दीजिए इस बात। డబ్బు ఒక దారి నుంచి వస్తుంది. पर धन जो है एक मार्ग से आता है। వింటున్నారు అందరూ కూడా? आप लोग सुन रहे हैं सभी लोग? आप सभी డబ్బుకి ఇన్కమింగ్ ఎన్ని దారులు ఉన్నాయి? और धन का पैसे का आने का कितने रास्ता होता దాన్ని है? ఇన్కమ్ అంటారు కదా, అందుకనే इसलिए उसे इनकम करके ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? इनकम का अर्थ क्या? లోపలికి వచ్చేది. वो अंदर आने ఎన్ని वाला। దారుల నుంచి వచ్చింది? कितने
कितने रास्ते से आता है? ఉద్యోగం చేసే వాళ్ళు చెప్పండి ఎన్ని దారుల నుంచి వచ్చింది? नौकरी करने वाले बताए कितने रास्ते से आता है? एक ही रास्ता, ఒకటే కదా? एक ही रास्ता, ఒకటే కదా? एक ही रास्ता। ఆల్రైట్. వ్యాపారం చేసే వాళ్ళు చెప్పండి ఎన్ని దారుల నుంచి వస్తది? और व्यापार करने वाले की बताइए कितने रास्तों से आता है? ఎన్ని దారులు ఉన్నాయి? कितने रास्ते हैं? ఒకటేనా? एक ही रास्ता है। ఎవరికైనా ఒకటే దారి కదా? किसी के लिए भी एक ही रास्ता है। ఓకే, ఇప్పుడు రెండు దారులు కావాలి. अब दूसरा रास्ता चाहिए, దానికి ఏం చేయాలి? उसके लिए क्या करना है? దేవుడికి దగ్గర అవ్వాలి. ఓకే, సరే సరే. రెండు దారులు కావాలంటే రెండు ఉద్యోగాలు చేయాలి. अगर दूसरा दो रास्ता चाहिए तो दो नौकरी करना है। అంతేనా? రెండు చేయాలి కదా? दो नौकरी करना पड़ेगा। నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. मैं जानने वाला एक व्यक्ति ఆయన है, ఎలక్ట్రీషియన్. वो इलेक्ट्रिशियन है। కానీ ఆయన ఒక కంపెనీలో ఎలక్ట్రీషియన్. वो एक कंपनी में इलेक्ट्रिशियन है। ఇంటికి వచ్చిన తర్వాత घर पर आने के बाद ఫోన్ రాగానే పరిగెట్టి వెళ్ళిపోతాడు. और जैसे ही कॉल आ जाता है वो दौड़ कर चले जाते हैं। రెండో దారి వచ్చింది ఆయనకి. उनके पास दूसरा रास्ता आया। చేదా డబ్బు? क्या पैसा कड़वा होता है? కాదు కదా? రైట్. ఎలక్ట్రీషియన్ ఒక రోజు అరే నాకు ప్లంబర్ కావాలంటే నేనున్నాను కదా సార్ అన్నాడు. और इलेक्ट्रिशियन एक दिन मुझे प्लम्बर का चाहिए करके कहा तो उन्होंने कहा मैं हूं ना। అంటే అర్థం ఏంటి? इसका अर्थ क्या है? ఎన్ని దారులు ఉన్నాయి ఆయనకి? अब उनके पास कितना है रास्ता? 3 रास्ता। సో నీ చేతిలో ఎన్ని విద్యలు ఉంటే నీకు అన్ని దారులు ఉన్నాయి. तो आपके हाथों में कितनी विद्या होगी, आपके पास उतने रास्ते होंगे। నువ్వేం చేస్తావు వాటిని? आप उसे क्या करोगे? उसका మోస్తావా తెరుస్తావా? क्या उसे खोलेंगे या बंद रखेंगे? అలా తెరిచి పెట్టుకోవాలి వాటిని. और उन सारी चीजों को आपने खोल कर रखा। లాస్ట్ సండే నేను చెప్పాను నీ దగ్గర 100 కోట్లు వచ్చినా నీవు ధనవంతుడు కావని చెప్పాను. आप मैंने कहा था आपके पास हजारों करोड़ रुपए आए तो भी आप धनवान नहीं बन पाओगे। నీలోకి అహంకారం రానంతసేపు నువ్వు ధనవంతుడు కావు. और आपके अंदर अहंकार आने तक आप धनवान नहीं बन पाओगे। ఆమేన్. आमेन। హల్లెలూయా. हालेलुया। డబ్బు ఒక దారిలోంచి వస్తే तो धन जो है एक अगर रास्ते से आएगा, మీకు నేను సీక్రెట్ చెప్తున్నా వినాలి ఇది. आप लोग एक ध्यान दीजिए एक बात। ఈ సీక్రెట్ ఏమిటంటే ये सीक्रेट क्या है? డబ్బు నువ్వు చెప్పినట్టు వినదు. धन जो है आप जैसा बोलेंगे नहीं सुनेगा। డబ్బు నువ్వు చెప్పినట్లుగా వినదు. धन जो है आप जैसा बोलोगे नहीं सुनेगा। ఎవరు చెప్పినట్లు వింటది? कौन कहेगा तो सुनेगा। వినండి, ఇటు వినండి. డబ్బు మనం చెప్పినట్లుగా వినదు. धन जो है हम जैसा बोलेंगे वो वैसा नहीं सुनेगा। మీరంటారు దానికి లైఫ్ ఉందా అని అడుగుతారు. क्या उसके पास कोई जीवन है करके कहेंगे? దానికి నోరు ఉందా అని అడుగుతారు. उनके पास क्या मुंह है करके कहेंगे? దాని దగ్గర 1,00,000 నోరులోనే మీకు తెలియదు. उसके पास लाखों मुंह है आपको नहीं पता। దాని దగ్గర 1,000,000 కాళ్ళలోనే మీకు తెలియదు. अब उसके पास करोड़ों पैर है आपको नहीं पता। మన డబ్బును దేవతలకు చూడటం లేదు. हम पैसों को भगवान के रूप में नहीं देख रहे हैं। మత్తయి 6:24 ఏమన్నది? मत्ती 6:24 में क्या लिखा हुआ है? ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడు కాలేడు. कोई भी दो यजमान का दास नहीं बन पाएगा। ఒకటి డబ్బు, రెండు దేవుడు. और दूसरा एक पहला पैसा, दूसरा परमेश्वर। మీకు తెలుసా ఈ లోకంలో డబ్బు తన గురించి ఎక్కడ స్థానం సంపాదించుకుందో? और आपको पता है पैसा इस संसार में कितना स्थान बनाया है? అది దేవుడికి సమానమైనటువంటి స్థానాన్ని तो సంపాదించుకుంది. परमेश्वर की समानता में वो स्थान को अपना बनाया हुआ है। అందుకు ప్రభువు యేసుక్రీస్తు అంటున్నాడు, इसलिए प्रभु यीशु मसीह कहते हैं డబ్బు కావాలంటే अगर धन चाहिए దేవుడు దొరకడు. परमेश्वर नहीं मिलेगा। దేవుడు కావాలంటే अगर परमेश्वर चाहिए డబ్బు దొరకదు. धन नहीं मिलेगा। మరి ఏం చేయాలి ఇప్పుడు? तो क्या करना है? డబ్బు వదిలిపెట్టేసి దేవుడిని వదిలిపెట్టి డబ్బు దగ్గరికి వెళ్దామా? क्या परमेश्वर को छोड़कर धन के पास जाएंगे లేక డబ్బును వదిలిపెట్టేసి దేవుడి దగ్గరికి వెళ్దామా? या फिर धन को छोड़कर परमेश्वर के पास जाएंगे? నీకు కావాల్సినవి ఇచ్చేవాడు నేను అంటున్నాడు ఈ దేవుడు. और आपको जो चाहिए वो देने वाला परमेश्वर मैं నిన్ను हूं। పోషించేవాడిని నేను అంటున్నాడు దేవుడు. आपका पोषण करने वाला मैं हूं करके परमेश्वर कहते हैं। నిన్ను కాపాడేవాడు నేను అంటున్నాడు దేవుడు. आपको बचाने वाला परमेश्वर मैं हूं करके परमेश्वर कहते हैं। అందుకు నీవెప్పుడైతే డబ్బును వదిలిపెట్టేసి దేవుడి దగ్గరికి వస్తావో इसलिए जब भी आप धन को छोड़कर परमेश्वर के करीब आओगे ఆ దేవుడు నీ అవసరతలన్నీ తీరుస్తూ ఉంటాడు. और वो परमेश्वर आपकी सारी जरूरतों को पूरा करेगा। నువ్వు డబ్బుని దేవుడి కంటే ఎక్కువ స్థానం ఇవ్వకూడదు. आप धन को परमेश्वर से ज्यादा स्थान नहीं देना है। డబ్బు 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 అని వెనకాల పరిగెట్టకూడదు. और पैसा 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 करके उसके पीछे भागना नहीं है। నేను కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు जब मैं कॉलेज में प्रिंसिपल के నా पास డైరెక్టర్ నా స్నేహితుడు వాడు. तो मेरे पास वहाँ पे मित्र थे। ఓకే మేమిద్దరం, ఆయన డైరెక్టర్ నేను ప్రిన్సిపల్ కాలేజ్ కి. वो कॉलेज के डायरेक्टर थे और मैं प्रिंसिपल था। ఒక రోజు నా దగ్గరికి వచ్చేసి హేమంత్ 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 నాకు రాత్రి ఒక డ్రీమ్ వచ్చిందని చెప్పాడు. तो वो आकर मुझसे कहा हेमंत 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 मुझे रात को एक सपना है। ఏమిటో డ్రీమ్ అని అడిగాడు. मैंने कहा वो सपना क्या है? సన్నగొట్టాడు మనిషి, సన్నగొట్టాడు. एक व्यक्ति है वो एकदम पतला व्यक्ति है। ఓకే ఏమన్నాడంటే उन्होंने क्या कहा? నేను డబ్బులు
డబ్బులు కట్టడం చూసా, డబ్బులు కట్టి ఇట్లా పట్టుకొని పరిగెట్టుకుని బ్యాంక్ వెళ్తున్నాడు, నాకు డ్రీమ్ వచ్చింది అన్నాడు. मैं सारे इतना सारा धन लेकर मैं दौड़ते दौड़ते बैंक में जा रहा हूँ। నేనన్నా అరే ఉన్నది ఎంత ప్రాణం నీది, मैंने कहा आपका जो प्राण है वो इतना सा है, అది నిజంగా నిన్ను కట్టల దగ్గరకు వస్తే నువ్వు కట్టలు చూసే పడిపోతావు అని చెప్పాను. और वाकई में जब जितने पैसे आपके पास आएंगे वो देख के ही आप गिर जाओगे नीचे। నువ్వు కౌంట్ చేసే వరకు నువ్వు ఉండవని చెప్పాను నేను. और वो सारा गिनती होने तक आप नहीं అంత ఆవేశం పెట్టుకోక డబ్బు మీద, तो उसना मतलब पैसे ఆశ పెట్టుకోదంతగా డబ్బు మీద. आशा नहीं रखना है। అడ్మిషన్స్ బాగా జరుగుతున్నప్పటికి డబ్బులు వస్తాను, రోజు బ్యాంక్ వెళ్ళి వేస్తాను ఉన్నాం మేము. और एडमिशन बहुत सारे बहुत अच्छे हो रहे थे, धन जो है लेकर जाके रोज धन बैंक में जाना। డబ్బు డ్రీమ్స్ ఉండదు ఎప్పుడు కూడా. तो पैसा पैसा पैसे का सपना नहीं देखना। డబ్బు ఒక దారిలో వస్తే अगर धन एक रास्ते से आता है 10 దారుల నుంచి బయటికి వెళ్తావు. वो 10 रास्ते से बाहर जाता है। సీక్రెట్ ఏంటంటే सीक्रेट क्या है? నువ్వు డిసైడ్ చేసినట్లు అది వినదు. वो आप जैसे डिसाइड करते हो वो धन वैसा नहीं सुनता అది రాకముందు డిసైడ్ చేసుకుని వస్తుంది. वो आने से पहले डिसाइड करके అది आता है, డిసైడ్ చేసుకుని నీ మైండ్ లో మాట్లాడుతుంది. और वो डिसाइड करके आपके माइंड से बात करता ఈ है। డబ్బుతోటి నువ్వు మెక్డొనాల్డ్స్ కి వెళ్ళు. ये पैसे से धन लेकर आप मैकडॉनल्ड्स में जाओ। డాడీ చాలా మెక్డొనాల్డ్స్ కి వెళ్ళలేదు. डैडी बहुत सारा दिन हो गया, बहुत दिन हो गया हम लोग बाहर నా मैकडॉनल्ड्स భార్యని ఎప్పుడు మెక్డొనాల్డ్స్ తీసుకోలేదు, ఈరోజు మొదటి రోజు తీసుకొని వెళ్దాం అనిపిస్తుంది. तो कभी कभी हमें लगता है कि इन्हें लेकर जाना है बाहर। డాడీ అది గ్రీన్ లీఫ్ అంట, డాడీ అదేందో ఉత్సవం అంట, డాడీ అదేందో ఇంకేదో. डैडी वो ग्रीन लीफ कोई उत्सव और बहुत सारे अलग अलग जगह। అసలు మీకు తెలియదు ఆ డబ్బు మీ కాళ్ళలో మీకు స్ప్రింగిల్ తీసుకొస్తుంది. आपको नहीं पता चलेगा वो जो धन है आपके पैर में स्प्रिंग लेकर आएगा। కాళ్ళు రెస్ట్లెస్ అయిపోయి కదలటం లేదు, आपके जो पैर है वो हिल नहीं रहे हैं, అవి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. वो दौड़ते दौड़ते चले जा रहे हैं। ఇటు ఖర్చు పెట్ట, అటు ఖర్చు పెట్ట, అటు ఖర్చు పెట్ట, అటు ఖర్చు పెట్ట. यहाँ पर खर्चा करो, वहां पर खर्चा करो, वहां पर खर्चा करो। 1 వీక్ లో మొత్తం తుఫాను, సునామీ అన్ని వచ్చేసి వెళ్ళిపోయాయి. एक हफ्ते में पूरा तूफान सुनामी सभी आकर चले गए, ఆ తర్వాత మళ్ళా ఐగుప్తు వచ్చేసింది. और उसके बाद फिर से मिस्र हमारे पास आ गया। స్తోత్రం. हालेलुया హల్లెలూయా. हालेलुया। డబ్బు రాకముందు అది డిసైడ్ చేస్తుంది पैसा आने से पहले वो डिसाइड करता है ఎక్కడ ఖర్చు పెట్టించాలో. कहाँ पर खर्चा करवाना है। కానీ నువ్వు స్ట్రాంగ్ ఉన్నట్లయితే, लेकिन आप अगर दृढ़ रहोगे, నువ్వు దానికి డిసైడ్ చేసి చెప్తావు, आप डिसाइड करके उसे बताओगे, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పాలి, आप कि तुम यहीं पर रहना है నువ్వు ఇక్కడే ఉండాలి, నేను చెప్పినట్లే వినాలని చెప్పాలి. और तुम यहीं रहना है, मैं जैसा कहूंगा तब वही सुनना। వచ్చిన వాక్యం చదువుకొని మేము ముగింపులోకి వస్తున్నాం. छोटे वचन पढ़कर हम लोग समाप्ति में आएंगे। అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయంలో प्रेरितों के काम उसका 3रा अध्याय। పేతురు యోహాన్లు ఇద్దరు కూడా మందిరంలోకి వెళ్తున్నారు. पतरस और यूहन्ना दोनों भी मंदिर में जाते हैं। ఒక భిక్షకుడు అక్కడ కూర్చున్నాడు. एक भिखारी वहां पर बैठा रहता है, ఆ భిక్షకుడు భిక్షం అడుగుతున్నాడు. और वो भिखारी जो है वो भीख मांगता है। 6వ వచనంలో వీరిద్దరు అంటున్నారు, और 6वें वचन में दोनों कहते हैं, వెండి బంగారములు నా దగ్గర లేదు అంటున్నాడు. चांदी सोना तो मेरे पास नहीं है, మరేమున్నది మీ దగ్గర? तो आपके पास क्या है? అప్పుడు వాడు ఏమంటున్నారు వాళ్ళిద్దరు, तब वो दोनों क्या कहते हैं? యేసు ప్రభు నామములో లేచి यीशु मसीह के नाम से నిలబడని చెప్పేసి అంటున్నారు. खड़े हो जा करके कहते हैं। వారిద్దరు కలిసి वे दोनों मिलकर, ప్రభువైన యేసు క్రీస్తు నామములో భిక్షకుణ్ణి కుంటివాడిని లేపి నిలబెట్టారు. और वो दोनों ने मिलकर प्रभु यीशु मसीह के नाम से वो भिखारी जो लंगड़ा था उसे उठाकर खड़ा किया। మన ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఒక సిస్టమ్ మీకు తెలియపరుస్తాను. इस संसार का एक सिस्टम जो है आपको बताता हूँ। ఆ సిస్టమ్ ఏమిటంటే, वो सिस्टम क्या है? ఒకడు పుట్టినప్పుడు एक जब जन्म लेता है వాడికి 2 కళ్ళు లేవు. उनको 2 आंखें नहीं है। ఒకడు పుట్టినప్పుడు एक जन्म जो लेता है వాడికి నోరు లేదు. उसको मुंह नहीं है। ఒకడు పుట్టినప్పుడు एक जो जन्म लेता है వాడికి కాళ్ళు లేవు, లేకుంటే పోలియో వచ్చేసింది. या फिर उनको पैर नहीं है, या फिर उनको पोलियो आया हो, లేదా కొంతకాలం అయిన తర్వాత చేతులు ఇరిగిపోయాయి, या फिर कुछ समय होने के बाद उनके हाथ टूट गए, కాళ్ళు ఇరిగిపోయాయి, या फिर पैर टूट गए, లేదు ఏమంటారు కుష్ఠ రోగం వంటి రోగం వచ్చింది. या फिर ऐसा मान ले कि कुछ रोग या फिर कोई और रोग आ गया। అయితే వీరిని ఏం చేస్తుందంటే ఈ ప్రపంచము, तो ये संसार इनका क्या करता है? ఈ ప్రపంచము ये पूरा संसार వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తుంది. उनको एक अलग जगह देता है। ఆ స్థానం ఏమిటి అని అంటే और वो जगह क्या होता है? భిక్షకులు అని అర్థం. और वो भिखारियों का जगह होता है। ఎందుకు వారు భిక్షకులు అయ్యారు? और क्यों वो भिखारी हुए? ఎందుకు భిక్షకులు అయ్యారు? क्यों वो भिखारी हुए? क्योंकि आंखें नहीं है। మిగిలిన ఎన్నో ఉన్నాయి కదా, बाकी सारी चीजें हैं, ఇవి రెండు లేవు. आंखें नहीं है। ఏం చేస్తున్నారు? अब क्या कर रहे हैं? భిక్షకులు అంటున్నారు. भिखारी करके कहते हैं। భర్తమై
అయినటువంటి ఒక వ్యక్తి ఆ వీధి ప్రక్కన నిలబడి ఆ కూర్చొని అక్కడ భిక్షం అడుకుంటున్నాడు. और बर्तमै नाम का जो व्यक्ति है वो गली के बाजू में खड़े कर वहां पर भीख मांग रहा है। యేసు ప్రభు దారిలోంచి వెళ్తూ ఉంటే దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తున్నాడు. और यीशु मसीह जब उस रास्ते से जा रहा है दाऊद के पुत्र वो जोर से चिल्ला रहा था। యేసు ప్రభు అంటున్నాడు నీకేం కావాలి? यीशु मसीह कहते हैं कि तुम्हें क्या चाहिए? నా కళ్ళు బాగు చేయి నేను లేచి నిలబడతాను. वो कहते हैं कि मेरी आंखों को ठीक करो मैं उठकर खड़ा रहूंगा। యేసు ప్రభు వెంటనే ఆయన కళ్ళు బాగు చేశాడు. यीशु मसीह तुरंत ही उनकी आंखों को चंगाई देते हैं। వాడు ఇప్పుడు భిక్షం అడుక్కోవటం లేదు. अब वो जो है भीख नहीं मांग रहे हैं, యేసు ప్రభు వెనకాల నడుస్తూ ఉన్నాడు. यीशु मसीह के पीछे होकर चलते పేతురు యోహానులు ఈ యొక్క వ్యక్తిని కుంటివాని బాగు చేశారు. हैं। पतरस और यूहन्ना जो दोनों मिलकर इस जो लंगड़े व्यक्ति को ठीक किया ఆ వ్యక్తి భిక్షం అడుక్కోవడం మానేశాడు. और वो व्यक्ति ने भीख मांगना बंद कर दिया। ఆయన మందిరంలోనికి ప్రవేశించాడు. वो मंदिर के अंदर प्रवेश कर दिया। నన్ను బాగు చేస్తున్న దేవుడి దగ్గరికి నేను వెళ్తానని చెప్తున్నాడు. और मुझे जिस परमेश्वर ने मुझे ठीक किया है मैं उसके पास जाऊंगा करके ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. और उस परमेश्वर के पास जाकर उनकी महिमा करता है। ఆమేన్ హల్లెలూయా. आमीन हालेलुया। మూడో వ్యక్తి లాజరును మనం చూస్తున్నాం. और तीसरा व्यक्ति लाजर को हम लोग ఆ देखते हैं। ధనవంతుడి ఇంటి ఎదురు కనిపిస్తున్నాడు. और धनवान जो है उनके घर के सामने दिखाई पड़ता ఈ है। లాజరు పేదరికంలోనే భిక్షవాడిగానే చనిపోతున్నాడు. और ये जो लाजर जो है उनके गरीबी में भीख मांगते हुए ही मर जाता है। వీడు చనిపోయాడు ఇక్కడ. और वो यहाँ पर मर जाता है। తర్వాత లాజరు పరలోకానికి వెళ్ళాడు చూస్తున్న దాన్ని. और उसके बाद लाजर जो है स्वर्ग में जाता है हम लोग देखते हैं। పరలోకంకి వెళ్ళాడా లేదా మనకి సమస్య కాదు. और स्वर्गराज में गए या नहीं गए ये समस्या वाली बात नहीं। సమస్య ఏమిటి అని అంటే और यहाँ पर समस्या वाली बात क्या है? యేసు ఇక్కడ భిక్షం అడుక్కుంటున్నాడు ఒక వ్యక్తి, ఇది సమస్య. और यहाँ पर भीख मांग रहा है एक व्यक्ति है, ये समस्या है। ఎవరు కూడా భిక్షం అడుక్కోవడం దేవుడికి ఇష్టం లేదు. और कोई भी जो है भीख मांगना परमेश्वर को अच्छा नहीं लगता। ఆమేన్ आमीन హల్లెలూయా. हालेलुया। నీతిమంతుల సంతానము आपके घर के संतान నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట నేను సూచి ఉండలేదు అని చెప్తున్నారు. ఓకే, నీతిమంతుల సంతానము धार्मिक लोगों के संतान భిక్షమెత్తుకోవటము भीख को मांगना నేను చూడలేదు అంటున్నాడు. मैं नहीं देख सकता हूँ करके कहता है। ఆమేన్ आमीन। హల్లెలూయా. ఎవరు నీతిమంతులు అవుతారు? कौन धार्मिक कहलाई जाएंगे? ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందుకుంటారో వారు నీతిమంతులు అవుతారు. जो भी प्रभु के पास आकर उद्धार को पाएंगे वो धार्मिक कहलाएंगे। ఆమేన్ आमीन హల్లెలూయా. हालेलुया। మొదటి వచనం మనం చూస్తున్నాము. पहला वचन हम लोग देखते हैं। ఏ గడియలో వెళ్తున్నారు అక్కడికి? किस घड़ी में जाते हैं? 3 గంటలకు. ఓకే, ఇంగ్లీష్ లో 9th hour అని రాస్తున్నది. इंग्लिश में 9th hour करके लिखे हैं। సో ఇది జూయిష్ క్యాలెండర్, జూయిష్ టైమింగ్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. और ये యహూదీ यहूदियों का जो समय टाइमिंग है वो अलग होता है। మన టైమింగ్ అర్ధరాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. और हमारा समय जो है रात के 12 बजे से शुरू होता है। కానీ వారిది సూర్యాస్తం తోటి, और उनका जो है जब सूर्यास्त होता అంటే है సాయంకాలం 6 గంటలకి వారి దినం స్టార్ట్ అవుతుంది. वो शाम को 6 बजे वो दिन शुरू होता है। వారికి 4 భాగాలు ఉన్నాయి. और उनका 4 भाग होता है। అదేమిటంటే वो क्या होता है? సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు మొదటి గడి అంటారు. और वो शाम को 6 बजे से 9 बजे तक पहली घड़ी करके कहते हैं। 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు రెండవ గడి అంటారు. और रात को 9 बजे से आधी रात को 12 बजे तक दूसरी घड़ी कहते हैं। అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూడవ గడి అంటారు. और रात को 12 बजे से सुबह 5 बजे तक तीसरी घड़ी करके कहते हैं। ఎన్ని గడియలు వచ్చినాయి? कितने घड़ी आ गए? సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి గడియ. और शाम को 6 से 9 बजे तक पहली घड़ी। రెండవది 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు. और दूसरा जो है 9 बजे से लेकर आधी रात 12 बजे तक। అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూడవ గడియ. और रात को 12 बजे से आधी रात 12 बजे सुबह 5 बजे तीसरी घड़ी। నాలుగవ గడియ और चौथी घड़ी जो ఉదయం 6 గంటల నుంచి और सुबह 6 बजे से సాయంకాలం 5 గంటల వరకు. शाम को 5 बजे तक। అందుకే ఇంగ్లీష్ లో 4th వాచ్, 2nd వాచ్, 3rd వాచ్ అని రాస్తుంటది. इसलिए इंग्लिश में 4th वॉच, 2nd वॉच, 3rd वॉच करके लिखा है। ఆయన మూడవ గడియలో అని చెప్పేసి రాస్తున్నది. और वहां पर तीसरी घड़ी करके वहां पर నాలుగవ గడియలో అని రాస్తున్నది. और चौथी घड़ी में वहां पर ఇప్పుడు लिखा మీకు అర్థమైంది బైబిల్ ఎట్లా చదువుకోవాలో. है। अभी आपको समझेगा बाइबल कैसे पढ़ना है। మొదటి గడియ రాత్రి సాయంకాలం 6 నుంచి 9 గంటల వరకు. पहली घड़ी जो है शाम को 6 से 9 बजे तक। 9 నుంచి అర్ధరాత్రి 12 వరకు రెండవ గడియ. 9 बजे से आधी रात 12 बजे तक दूसरी घड़ी। అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు 5వ గడి, 5 గంటల వరకు 5వ గడియ. आधी रात 12 बजे से सुबह 5 बजे तक वो तीसरी घड़ी होती है। 6 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మూడవ, 4వ గడి నడుస్తుంది. और 6 बजे से शाम को 5 बजे तक चौथा घड़ी वहां पर వెండి लिखा है। బంగారాలు మా దగ్గర లేవు. सोना और चांदी हमारे पास नहीं है। ఆయన మధ్యాహ్నం 3 గంటల సమయంలో భిక్షం అడుక్కుంటూ ఉంటే वो दोपहर को 3 बजे के समय में जब भीख मांग रहे थे। వెండి బంగారం మా దగ్గర లేవని చెప్పారు. और सोना चांदी तो हमारे पास नहीं है। దీనికి అర్థం ఏమిటి? ఇప్పుడు इसका अर्थ क्या है? నిజంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ డబ్బులు వదిలిపెట్టేయాలా?
क्या ये वाकई में यीशु मसीह के पास जो लोग आएंगे वो अपने धन को छोड़ देना है, ఉద్యోగులు వదిలిపెట్టేయాలా, अपनी नौकरी को छोड़ देना है, వ్యాపారం వదిలిపెట్టేయాలా, या व्यापार को छोड़ देना है, అన్ని వదిలిపెట్టేయాలా? या सभी को छोड़ देना है? ఎవరైతే ఆయన శిష్యులుగా చేర్చబడడానికి సిద్ధంగా ఉన్నారో, और जो कोई भी उनके चेलों में बदलने के लिए तैयार रहेंगे, ఎవరైతే పంపబడి ఆయన పరిచర్య కొరకు ముందుకు వెళ్తున్నారో, और जो भी भेजे गए उनकी सेवकाई में आगे बढ़ेंगे, వారి గురించి మాట్లాడిన మాట. उनके लिए बात किया हुआ बात है ये। మిగిలిన వారందరూ కూడా, और बाकी लोग जो भी हैं, మిగిలిన వారందరూ కూడా और जितने भी शेष बचे हैं, ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకోవాలి. और वो नौकरियां करना है, व्यापार करना है। నీ ఉద్యోగంలో దేవుడు నీతో మాట్లాడితే ఉద్యోగం వదిలిపెట్టిరా. आपके नौकरी में अगर परमेश्वर आपसे बात करता है तो नौकरी को छोड़कर నీ आ जाए, వ్యాపారంలో దేవుడు నీతో మాట్లాడితే వదిలిపెట్టేసిరా. और व्यापार में अगर परमेश्वर आपसे बात करता है तो उसे छोड़कर आ పూర్తి जाए। సమర్పణతో వచ్చినప్పుడు అన్ని వదిలిపెట్టేసి. और पूरी समर्पण के साथ अब आएंगे तो वो हर चीज छोड़कर आइए। అలా కాని ఎడల अगर ऐसा ना हो, నీ వ్యాపారం కొనసాగించు, ఉద్యోగాన్ని కొనసాగించు. आपके व्यापार को आगे बढ़ाओ, आपकी नौकरी को आगे बढ़ाओ। దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదములు ఇస్తాడు. परमेश्वर आपको बहुत अच्छी आशीष देगा, మందిరములకు నువ్వు దశభాగం తీసుకొని వస్తావు. और उसमें से आप दशमांश लेकर आएंगे, మందిరములకు దశభాగం తీసుకొని వస్తావు. और मंदिर में दशमांश लेकर आएंगे। నీ ఇంటిలోకి వచ్చినప్పుడు ఆకాశ వాకిలు విప్పబడతాయి. आपके घर के अंदर जैसे आओगे तो आकाश के झरोखे खुल నీ जाएंगे। అవుట్ గోయింగ్ మందిరములోకి आपका जो आउटगोइंग मंदिर में ఒక మార్గములో వెళ్తూ ఉంటే एक मार्ग में जब जाएंगे, పరలోకం నుండి ఇన్కమింగ్ ఆకాశ వాకిలు విప్పబడి వస్తున్నాయి. और स्वर्ग से आकाश के झरोखे खुलकर और भी आपके पास, దేవుడు ఎలా మీ ధనాన్ని హెచ్చిస్తాడో నాకు తెలియదు. और परमेश्वर आपके धन में कैसे बढ़ोतरी करेगा मुझे దేవుడు మీ नहीं पता। ఆశీర్వాదం ఎలా హెచ్చిస్తాడో నాకు తెలియదు. परमेश्वर आपके आशीर्वाद को कैसे बढ़ाएगा मुझे नहीं पता। కానీ నీ దశమ భాగం తోటి ఆకాశ వాకిలు విప్పబడుతున్నాయి. लेकिन आपके दशमांश से आकाश के झरोखे जो है वो खुल నీవు जाते हैं। పేదవారికి దానం చేసినప్పుడు దేవుడికి అప్పు ఇస్తున్నావు. నువ్వు आप गरीब को जब दान देते हैं, परमेश्वर को कर्ज देते हैं, దేవుడు తిరిగి వచ్చేటప్పుడు తిరిగి ఇచ్చేటప్పుడు ఆ డబ్బు ఇస్తాడు, దానితో పాటు ఇంట్రెస్ట్ కూడా నీకు ఇస్తాడు. और परमेश्वर जब लौटा कर देते हैं वो धन भी आपको देते हैं और उसके साथ इंटरेस्ट भी आपको దేవుడు देते हैं। తీసుకున్నది మాత్రమే తిరిగి ఇవ్వడు, దానికి మళ్ళీ డబుల్ చేసి ఇస్తా ఉంటాడు. परमेश्वर जो लेते हैं सिर्फ उतना ही नहीं लौटाते, उसके साथ डबल देते हैं। సో కాబట్టి నువ్వు పని చేసుకో, इसलिए आप काम कीजिए, ఉద్యోగం చేసుకో, आप नौकरी कीजिए, వ్యాపారం చేసుకో, व्यापार कीजिए, సేవ చేసుకో, सेवकाई कीजिए, ఏమన్నా చేసుకో. कुछ भी क्यों ना करें, కానీ लेकिन నువ్వు పనికి రాకుండా आप बिना काम के नहीं रहना। సమాజం ఏం చేస్తుంది? समाज क्या करेगा? ఒక్క కాలు లేకపోతే భిక్షకుని చేసేస్తుంది. एक अगर पैर नहीं रहता है तो वो भिखारी बना देता है, ఒక్క చెయ్యి లేకపోతే భిక్షకుని చేసేస్తుంది. एक हाथ नहीं रहता है तो वो भिखारी बना देता ఒక్క है, కన్ను లేకపోతే భిక్షకుని చేసేస్తుంది एक కదా. आंख नहीं रहता है तो भिखारी बना देता है। దేవుడికి స్తోత్రం. परमेश्वर की महिमा हो మన దేశంలో, हमारे देश में ఇతర దేశంలో या अन्य देशों में ఇటువంటి వారికి ऐसे लोगों को ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఇచ్చారు. अनेक प्रकार के अलग महत्वपूर्ण अलग अलग रिजर्वेशन दिए, రిజర్వేషన్ ఇచ్చారు. रिजर्वेशन दिए। గత మాసంలో और पिछले महीने में 2 కళ్ళు లేని ఒక వ్యక్తి మన దేశంలో కలెక్టర్ అయ్యాడు. और पिछले महीने में जिनका 2 आंख नहीं था, ऐसा व्यक्ति हमारे देश में 2 कलेक्टर, కళ్ళు లేవు కానీ కలెక్టర్. उनके दोनों आंख नहीं है लेकिन वो कलेक्टर बने हैं। దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया, లార్డ్ హల్లెలూయా. हालेलुया। 2 కళ్ళు ఉన్నాయి నీ దగ్గర? आपके पास दोनों आंखें हैं? ఉన్నాయా లేదా? आपके पास दोनों నేను आंखें हैं? కనపడుతున్నానా? क्या मैं दिखाई दे रहा हूँ? ఉన్నాయి కదా. दिखाई दे रहा है? స్తోత్రం దేవుడికి. हालेलुया। 2 చేతులు ఉన్నాయా? दोनों हाथ हैं? ఎత్తి దేవుడి స్తోత్రం చేద్దాం. हालेलुया। 2 కాళ్ళు ఉన్నాయి కదా? दोनों पैर हैं? ఎత్తి हालेलुया। దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया। మంచి ఆరోగ్యం ఇచ్చాడా? अच्छी तंदुरुस्ती दी है? ఇచ్చాడా? अच्छी तंदुरुस्ती दी దేవుడికి है? స్తోత్రం. परमेश्वर की महिमा। కొంచెం కొంచెం నొప్పులు ఉన్నాయి కదా? थोड़े थोड़े दर्द हैं నొప్పుల్లో దేవుడికి స్తోత్రం చెప్పు. और उस दर्द में रहते हुए परमेश्वर की महिमा कीजिए। బెడ్ మీద పడిపోవద్దు. बिस्तर पे नहीं गिरना, బెడ్ మీద పడిపోవద్దు. बिस्तर पे नहीं गिरना, ఏమి చేయకుండా ఉండవద్దు. कुछ भी किए हुए नहीं रहना। నీలో ఉన్న శక్తిని ఉపయోగించు. आपके अंदर की शक्ति का उपयोग कीजिए। ఆ వ్యక్తి విశ్వాసాన్ని ఉపయోగించినప్పుడు वो व्यक्ति ने जब विश्वास का उपयोग किया కాలు పని చేయింది తిరిగి పని చేస్తాను లేచి నిలబడ్డాడు. और वो जो पैर है फिर से काम किया और उठकर खड़े हो गए, ఆ వచ్చినటువంటి శక్తితోటి దైవ మందిరములకు పరిగెట్టుకుంటూ और వెళ్ళిపోతున్నాడు. पाई हुई शक्ति से वो परमेश्वर के मंदिर में चले गए। దేవుడికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। బైబిల్లో ముగ్గురే బెగ్గర్స్ గురించి రాశారు. बाइबल में सिर्फ 3 ही लोग భిఖారి. भिखारी दिखाई देते हैं। స్తోత్రం. हालेलुया। ఆయనకి భిక్షకులు ఇష్టం లేదు. उनको जो है भिखारी जो है वो उन्हें अच्छा नहीं लगता। అంటే అర్థం ఏమిటి? इसका अर्थ क्या है? అందరిని పోషిస్తాడు అని అర్థం. क्योंकि वो हर किसी का पोषण करता है, इसका अर्थ ये है। స్తోత్రం. हालेलुया। ఒక మాట చెప్తున్నా నేను. एक बात कहता हूँ, మన దేశంలో हमारे देश में పంజాబ్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. पंजाब के नाम के एक प्रदेश में అందులో సిక్ మతం అనే ఒక మతం ఉన్నది. उनके अंदर सिख नाम का एक धर्म है।
తెలుసు కదా అందరికి आपको पता है తల మీద టర్బన్ కట్టుకునే వాళ్ళు పగడి కట్టుకునే వాళ్ళందరూ కూడా సిక్కులు सर के ऊपर पगड़ी बांधने वाले सारे सिख लोग हैं। దేశమంతా తిరిగి రండి पूरे देश में पूरा घूम के आइए, తిరిగి రండి మీరు మొత్తం దేశం తిరిగి రండి पूरा देश घूम के आइए ఎన్ని జాతరలకు వెళ్తారో వెళ్ళండి और कितने भी यात्रा में जाइए, ఎన్ని ఊర్లు వెళ్ళొస్తారో వెళ్ళండి कितने कोई भी गांव में जाना है जाइए, ఒకవేళ ఎవరన్నా మీకు టర్బన్ కట్టుకొని భిక్షం అడుగుతుంటే నాకు వచ్చి చెప్పండి और कोई भी पगड़ी बांधते हुए अगर भीख मांगते हैं तो मुझे आकर कहिए। ఉంటారా क्या दिखे हैं कभी? ఉండరు कोई नहीं रहता, ఉండరు कोई भी नहीं रहता। దేవుడికి స్తోత్రం परमेश्वर की महिमा हो। హల్లెలూయా हालेलुया। మన దేవుడు కూడా అలాగే కోరుకుంటున్నాడు हमारा परमेश्वर भी वैसे ही चाहते हैं, నిన్ను పోషించాలని నిన్ను అభివృద్ధిపరచాలని నిన్ను ముందుకు తీసుకెళ్ళాలి దేవుడు కోరుకుంటున్నాడు आपको पोषण करके आपको आगे बढ़ाकर आगे लेकर जाना चाहते నిన్ను हैं, ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు आपको आशीर्वाद देने के लिए परमेश्वर इच्छुक है। ప్రైజ్ ది లార్డ్ हालेलुया, హల్లెలూయా हालेलुया। దేవునికి స్తోత్రం परमेश्वर की महिमा। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను आपको चंगाई देने वाला पर यहोवा मैं ही हूँ। ఆ డబ్బుకి 100 కాళ్ళు వస్తే और अगर वो धन को 100 पैर आएंगे నీ ప్రభుతో చెప్పు ప్రభా ఆ కాళ్ళన్నిటికీ సంకెళ్ళేసి చెప్పు तो आप अपने प्रभु से कहिए वो सारे पैरों को आप जंजीरों से बांध दीजिए। నేను నీ దగ్గరికి వచ్చాను मैं आपके पास आया हूँ, ధనం దగ్గరికి వెళ్ళటం లేదు मैं धन के पास नहीं जा నన్ను रहा हूँ। పోషించు मुझे मेरा पोषण कीजिए, నన్ను ముందుకు నడిపించు मुझे आगे बढ़ाइए। నువ్వు అన్ని చూసుకుంటా నాకు తెలుసు आप सभी कुछ देखते हैं, आप నన్ను मुझे విడువవని నాకు తెలుసు मुझे नहीं छोड़ेंगे నన్ను करके बताया। మరువవని నాకు తెలుసు मुझे नहीं నాకు बोलेंगे, కావాల్సినవన్నీ నాకు ఇస్తావయ్యా मुझे मैं जो कुछ चाहता हूँ सभी कुछ आप देंगे। నా ఇల్లు చూస్తున్నావు నా కుటుంబం చూస్తున్నావు నన్ను చూస్తున్నావు मेरे घर को देख रहे हो, मेरे परिवार को देख रहे हो, आप मुझे भी देख रहे हो। సమస్తాన్ని బట్టి నీకే మహిమ కలుగును గాక सारी चीजों के लिए आपको ही महिमा मिले। నేను నిన్ను నమ్ముకున్నాను నీవు నన్ను ఆశీర్వదిస్తున్నావు और मैं आपके ऊपर विश्वास करता हूँ, इसलिए आप मुझे आशीर्वाद देते ప్రభా हैं। నీకే స్తుతి మహిమ కలుగును గాక प्रभु आपको स्तुति और महिमा मिले। ఆమేన్ आमेन।